దివాకరం ఆన్ ది వే సార్, ఆన్ ది వే. హలో ఓకే 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 మీరు మాత్రం జాగ్రత్తగా రండి. నేను రవి అన్నని అడిగానని చెప్పండి. ఉంటాను. బాయ్. ఏంటి కో డైరెక్టర్ అంత ఆనందంగా తల ఊపేస్తున్నావు? పూరి బాబాయ్ ఫోన్ చేశాడు బ్యాంకాక్ నుంచి. అదేంటి ఇంకా రాలేదా? అంటే ఇప్పుడు ఆ బ్యాంకాక్లో మన థాయ్ వాళ్ళు ఏదో గొడవలు చేసి ఎయిర్పోర్ట్ మూసేశారంట. అందుకనే మన పూరి బాబాయ్, బాలయ్య బాబు, బిల్లా సినిమా షూటింగ్కి వెళ్ళిన ప్రభాస్ బాబాయ్ అందరూ అక్కడ ఇరుక్కుపోయారు పాపం. అయినా పూరి నీకెందుకు ఫోన్ చేస్తాడు సొల్లుగా పోతే? సారీ, ఈజ్ పూరి. ఇండస్ట్రీకి కొత్త వాళ్ళని తేవడం ఆయన కొత్త కాదు. హీరోయిన్ల వరకు ఓకే, హీరోయిన్లు ఎవరిని ఇంట్రడ్యూస్ చేయలేదే? చలికాలంలో ఇప్పుడు వర్షాలు పడట్లేదు, ఇది అంతే. ఆవకాయ బిర్యానీ అమ్మాయిని కూడా ఆ సినిమాకే తీసుకున్నాడు అనుకుంటా. అవును, బిందు మాధవి చాలా బాగుంటుంది కదా. మన శేఖర్ కమ్ముల కాంపౌండ్ నుంచి వచ్చిన సోనియా రొటీన్కి భిన్నంగా ఎక్స్పోజింగ్ చెయ్యను అని ఖచ్చితంగా చెప్పిందంట. శ్రావ్స్ కదా, మన తెలుగు ఇండస్ట్రీకి అసలు తెలుగు అమ్మాయిలు రాకపోవడానికి మెయిన్ కారణం అదేనయ్యా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ శ్రావ్స్. మన వాళ్ళైనా అవసరం లేకుండా అలాంటి సీన్లు ఎందుకు పెడతారయ్యా? ఇంగ్లీష్ సినిమాలను చూసి ఇన్స్పైర్ అయ్యారేమో. ఏంటా ఇన్స్పిరేషన్? ఏజ్లో పెద్దోడు కాబట్టి అయిపోయాను. ఇంగ్లీష్ సినిమాల్లో కూడా సీన్కి అవసరమైతేనే అలాంటివి పెడతారు. అయినా ఇన్స్పైర్ అవ్వడానికి టెక్నికల్గా చాలా ఉన్నా దాని గురించి ఎవరు మాట్లాడరే. అది అలా ఉంచు. ఇంతకీ పూరి నీకే క్యారెక్టర్ ఇచ్చాడో చెప్పలేదే? తర్వాతి చిత్రం తెరపై చూడండి. ఓవర్ టు ఢిల్లీ. ఢిల్లీ ఢిల్లీ ఆన్ ది వే సార్, ఆన్ ది వే.